రేపటి నుండి తప్పకుండా వర్కౌట్ చేస్తా, ఎలాగైనా జిమ్ కి రేపటి నుండి వెళ్లాల్సిందే అని రోజు అనుకోవడం, మళ్ళీ రోజు మర్చిపోవడం, ఇలా రోజులు గడిచిపోతున్నాయి. లేవాలన్నా లేచి ఎక్సర్సైజ్ చేయాలన్నా బద్ధకంగా ఉందా? కానీ ఎక్సర్సైజ్ చేయక తప్పదు. మరి ఎలా అనుకుంటున్నారా? గంటలు గంటలు టైం స్పెండ్ చేసి జిమ్ కు వెళ్లడం, ఎక్సర్సైజులు చేయవలసిన పని లేదు. జిమ్ కు వెళ్లకుండా, ఎక్సర్సైజులు చేయకుండా ఉండే శరీరం ఎలా ఆరోగ్యంగా ఉంటుంది? బరువు పెరిగిపోతారు కదా, అనారోగ్యాలు కూడా వచ్చేస్తాయి. మరి ఎలా అంటారా? ఇప్పుడు మేము చెప్పబోయేది వింటే మీరే జిమ్ కు వెళ్లాల్సిన పని లేదని కూడా అంటారు. ఆ విషయం ఏంటో చూద్దామా మరి? కెనడాకు చెందిన ఓ పరిశోధన బృందం రెడ్ వైన్ పై తాజా పరిశోధన చేసిందట. దాంట్లో వారికి అందిన సమాచారం ఏంటంటే, ఓ గంట పాటు జిమ్ చేస్తే ఎవరి శరీరంలోనైనా రెస్వెరాట్రాల్ అనబడే ఓ రసాయనం ఉత్పన్నమవుతుందట. ఇది కండరాలను దృఢంగా ఉంచడం, గుండె పనితీరును మెరుగుపరచడం వంటి అనేక సమస్యలకు ఉపయోగపడుతుందట. అయితే ఇదే రసాయనం రెడ్ వైన్ లోనూ ఉంటుందట. అలాగే ఓ గ్లాస్ రెడ్ వైన్ ను తాగితే ఆ కెమికల్ మన శరీరంలోనూ రిలీజ్ అవుతుంది. కనుక రోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ ను తీసుకుంటే ఓ గంట పాటు జిమ్ చేసినట్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, రెడ్ వైన్ తాగడం వల్ల ఇంకా చాలానే లాభాలున్నాయి. గుండె సంబంధ వ్యాధులకు దూరమవుతారు, శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది, కండరాల కణజాలం పెరుగుతుంది, ఫలితంగా అవి దృఢంగా మారతాయి, శారీరకంగా ఫిట్ గా ఉండేలా చేస్తుంది. ఎక్కువగా పనిచేసినా త్వరగా అలసిపోరు, వయస్సు మీద పడడం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు పోతాయి, యవ్వనంగా కనిపిస్తారు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి, నరాల సంబంధమైన డెమోంతియా వంటి వ్యాధులు తగ్గిపోతాయి, పలు రకాల క్యాన్సర్లు కూడా రావు. అయితే నిత్యం జిమ్ కు వెళ్లేవారు, వ్యాయామం చేసేవారు దాన్ని కొనసాగించడమే ఉత్తమమని సదరు సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే రెడ్ వైన్ వల్ల అంతటి బెనిఫిట్ ఉన్నప్పటికీ సహజ సిద్ధంగా చేసే వ్యాయామం వల్ల ఎక్కువ లాభం ఉంటుందని వారు అంటున్నారు. అయితే నడవలేక బెడ్కే పరిమితమైన వారు, లావు అధికంగా ఉన్నవారు, రోగులు, వ్యాధిగ్రస్తులు రెడ్ వైన్ ను తాగవచ్చని, దీంతో వారికి వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని వారు చెబుతున్నారు. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి మరి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.